హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షర్మిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిల వ్లాగ్స్. లేట్ నైట్ రంజాన్ మంత్లో చార్మినార్ షాపింగ్ చాలా బాగుంటుందని చెప్పారు మా హస్బెండ్. సో తమ్ముడు, నేను, హస్బెండ్ స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. చార్మినార్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటి? షాపింగ్. అబ్బబ్బబ్బబ్బా ఏమున్నాయండి, సూపర్ ఉన్నాయి. అంటే నేను ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళాను, కానీ అది ఇలా రంజాన్ టైంలో అస్సలు వెళ్ళలేదు. ఎంత క్రౌడ్ ఉన్నారంటే మేము 11కి వెళ్ళేసరికి కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. మెయిన్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షాపింగ్ విషయంలో, చార్మినార్లో షాపింగ్ చేయాలంటే బేసిక్ థింగ్స్ మనకు తెలిసి ఉండాలన్నమాట. చూడండి, నేను ఫస్ట్ వెళ్ళగానే ఇవి కనిపించాయి అనమాట. మా హస్బెండ్కి ముస్లిం ఫ్రెండ్ ఉన్నారనమాట. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ చేద్దామన్నట్టు నేను చూడగానే అబ్బా వావ్ అనిపించింది అనమాట. అలా 2 నెక్ పీసెస్ తీసేసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే ఇచ్చేసాను అనమాట. అందుకే నాకు తెలియదు కదా అంత తక్కువ కాస్ట్ ఉంటుందని. ఇంకా ముందుకు వచ్చేసరికి చాలా, అంటే అంతకన్నా తక్కువ కాస్ట్కి చాలా మోడల్స్ కనిపించాయి అనమాట. సో ఫస్ట్ థింగ్, మనం చార్మినార్కి వెళ్ళిన తర్వాత ఒక 2-3 షాపులు తిరగండి. స్టార్టింగే తీసేసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతాం అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ తీసుకుని ఉంటాం. ముందు షాప్స్కి వెళ్ళేసరికి కాస్ట్ పరంగా ఇంకా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి. సో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతాం అనమాట. సో నాలాగే మీరు మిస్టేక్ చేయకుండా కొంచెం 3 షాప్స్ అలా తిరిగిన తర్వాత పర్చేస్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఇంకా బ్యాంగిల్స్ అండి. చార్మినార్ షాపింగ్ అంటేనే మెయిన్ బ్యాంగిల్స్. అసలు ఏం ఆలోచించకుండా తీసేసుకోవచ్చు అనమాట. కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే. కాస్ట్ మ్యాక్సిమం అన్ని షాపుల్లో ఒకేలా ఉంటాయి బ్యాంగిల్స్ వరకు అయితే. ఒక 2 షాప్స్ తర్వాత బ్యాంగిల్స్, 2 షాప్స్ తర్వాత బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సూపర్ ఉన్నాయి. బ్యాగ్స్ కూడా చాలా తక్కువ కాస్టే అనిపించింది అనమాట. ఇక్కడ బ్యాగ్ చూడండి 200 అంట. 200కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో. వెంటనే తీసుకున్నాను అనమాట. ఇంకా అడగాలని కూడా అనిపించలేదు తక్కువకి. అంత తక్కువకి ఇచ్చినప్పుడు మరీ అంత తక్కువ అడిగితే వెళ్ళిపోమంటాడని మనం భయం వేసింది. మెయిన్ నాకు బార్గెనింగ్ అంటే కొంచెం భయం. సో వెంటనే బ్యాగ్ తీసుకున్నాను అనమాట. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. మెయిన్ బ్యాంగిల్స్ అయితే A to Z ఐటమ్స్ అండి. మట్టి గాజుల నుంచి స్టోన్ ఐటమ్ వరకు సూపర్ ఉన్నాయి. అసలు ఏం ఆలోచించకుండా తీసుకోవచ్చు. ఎన్ని వెరైటీస్, ఎన్ని కలర్స్, లేని కలర్ లేదు. అబ్బా సూపర్ ఉంటాయి అన్నమాట. బ్యాంగిల్స్ కాస్ట్ విషయానికి కూడా వస్తే చాలా రీజనబుల్లే ఉంటాయి. 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ 50 to 150 రేంజ్లో అయితే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి ఆ కాస్ట్కి అయితే. నేను ఫస్ట్ చెప్పాను కదా 2 నెక్స్ట్ పీసెస్ తీసేసుకున్నానని. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా ఇవన్నీ కనిపించాయి అనమాట. అక్కడికన్నా చాలా తక్కువ రేట్, ఇంకా డిజైన్స్ కూడా చాలా నచ్చినాయి. బట్ నేను తీసుకున్నాను కదా, ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. ఇంకా డ్రెస్సెస్ కూడా మెయిన్ అందరూ ఏమనుకుంటారంటే చార్మినార్లో అంతా జిగ్మని డ్రెస్సెస్ ఉంటాయి, కొంచెం చమ్కీలు మెరుపులుగా ఉంటాయి అనిపిస్తుంది. అలా కూడా ఉంటాయి. ఇంకా ఇలా డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా డీసెంట్గా ఉన్నాయి. మధ్యలో చార్మినార్కి వెళ్ళాక పిక్స్ అయితే తీసుకుంటాం కదా ఖచ్చితంగా. ఈ బుడ్డోడు చూడండి చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడు. ఆ బుడ్డోడు అయితే. ఇక్కడ నేను ఇంకా చెరుకు రసం చూస్తే అస్సలు ఆగలేను. నాకు చెరుకు రసం అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కొంచెం ఆ ఏరియాలో హైజీన్గా అనిపించదు అనమాట. సో కొంచెం తాగేవి ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట. నైట్ కాబట్టి అంతేమీ అనిపించలేదు. తినే ఉంటే కొంచెం ఆలోచించి తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 10 రూపీస్ అన్నీ అంటే టక తీసుకొని మొత్తం బౌల్స్లో వేస్తాను అనమాట. క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఏది చూసినా నాకు నా కూతురికి గుర్తొచ్చింది అనమాట. ఇది నా కూతురికి బాగుంటుందా, ఇది నా కూతురికి బాగుంటుందా అనిపించింది. నాకు 2 years బేబీ ఉంది. ఇక ఫుడ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్తోనే ఉంటాయి. బట్ కొంచెం నీట్గా అనిపించదు అనమాట. సో తాగేవైతే మాత్రం బాగానే తాగుతూ ఉన్నాను. ఇక్కడ చూస్తే సాంబ్రాన్ కడ్డీలు అనమాట, అగరబత్తులు. ఇంకా మనకు తెలియనివి చాలా అనిపించింది. ఇవి ఫ్లేవర్స్ అంట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంట, మ్యాంగో ఫ్లేవర్ అంట. ఇలా సాంబ్రాన్ కడ్డీలో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా అనిపించింది అనమాట. స్మెల్ కూడా సూపర్ వచ్చింది. అక్కడ మనకి వెలిగించి చూపించారు. స్మెల్ కూడా బాగా అనిపించింది. ఇంకా ప్రైస్ కూడా 100 రూపీస్ అన్నారు. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. ఆ స్మెల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ కూడా కొంచెం బాగానే పర్చేస్ చేస్తాం మేము. ఇవి మ్యాక్సిమం
ఎవరైనా చార్మినార్ వచ్చి తీసుకోండి, ట్రై చేయండి, బాగా అనిపించింది. చూడండి జనాలు ఏమున్నారో. మిడ్‌నైట్ 12 అయింది అనుకుంటా యాక్చువల్లీ. ఎంత క్రౌడ్ అంటే, కానీ ఎవరైనా అలా రంజాన్ టైంలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి షాపింగ్స్ అనమాట. నిజంగా చార్మినార్ చాలా అందంగా అనిపించింది అప్పుడు నాకు. ఇక్కడ ఈ చిన్నోడు చూడండి బండి ఎక్కి మరీ అమ్మేస్తున్నాడు అనమాట. 50 రూపాయలు 50 రూపాయలు అనుకుంటూ. ఎందుకురా ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 3rd క్లాస్ అని చెప్పాడు అనమాట. వాడి కోసమే అక్కడ నేను కొన్ని పర్చేస్ చేశాను. వాళ్ళ అన్నకి హెల్ప్గా వచ్చాడంట యాక్చువల్గా. చెప్పాను కదా చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అని. ఇంకా ఎన్ని షాపులు దిగినా బ్యాంగిల్స్ మాత్రం సూపర్ అనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ అనమాట. అవి చిన్నగా ఉన్నాయి కదా బ్రాస్లెట్ టైప్స్. సో అవి నా కూతురికి సరిపోతాయి కదా అన్నట్టు నేను ఆయన వెళ్ళి అడిగితే, ఇది చిన్నపిల్లలకు కాదమ్మా నీ సైజ్ అని టక్మని నా హ్యాండ్కి పెట్టాడు అనమాట. అది చూస్తే లిటరలీ చాలా షాక్ అయ్యాను. అంతే చిన్నది నాకు ఎలా సరిపోయిందని. ఎనీవే అది చాలా బాగుంది. సో నాకు ఇంకా నచ్చి 100 రూపీసే కదా అని తీసేసుకున్నాను అనమాట. అవసరం లేనివి ఎక్కువ కొంటూ ఉంటాం కదా మనం. ఇక్కడ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్న చెప్పులు. ఎంత బాగున్నాయో అంటే అవన్నీ నాకు ఎంత బాగా నచ్చాయో. మొత్తం అన్నీ తీసుకోవాలన్నంత బాగా నచ్చాయి అనమాట. బట్ అంత చిన్న పిల్లలకి అంత కంఫర్ట్గా ఉండవు. చూడడానికి ఓకే, బట్ వాళ్ళు వేసుకోవడానికి అంత కంఫర్ట్గా ఉండవేమో అన్నట్టు ఇంకా మళ్ళీ తీసుకోలేదు. బట్ ఎంత బాగున్నాయో చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ చెప్పులు అయితే. మెయిన్ చార్మినార్లో అందరూ అనుకుంటారు బార్గెనింగ్ చేస్తే బాగా తగ్గిస్తారు అని. అది నిజమే. బట్ ఇలా ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టిన దగ్గర అయితే మనం అస్సలు బార్గెనింగ్ చేయకూడదు. టైం వేస్ట్, అస్సలు తగ్గించరు అనమాట. మొత్తానికి ఇలా నా చార్మినార్ షాపింగ్ అయితే కొంచెం కంప్లీట్ చేశాను అనమాట. ఫైనల్గా బాగానే పర్చేస్ చేశాను మొత్తానికైతే. ఇంకా టైం అయితే 2:20 అయిపోతుందనమాట. ఇంక సరే నేను కూడా చాలా అలసిపోయాను షాపింగ్ చేసి. యాక్చువల్గా నాకు షాపింగ్ అంటే అంత ఇష్టం ఉండదు. బట్ ఇంత టైం నేను షాపింగ్ చేశాను అనిపించింది. 2:30 టైం అయినా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇంకా అప్పుడు వస్తున్నారనమాట. ఇంకా 2:30 to 3 o'clockకి అలా ఇంకా వస్తూ ఉన్నారనమాట. నిజంగా చార్మినార్ అనేది రంజాన్ మంత్లో ఇంత కలర్ఫుల్గా ఉంటుంది అనుకోలేదు. స్టాల్స్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. నార్మల్ డేస్ కన్నా రంజాన్ మంత్లో కొంచెం ఎక్కువ షాప్స్ ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ.